Hello dear friends, welcome back to our channel. This is one of the important video. సో బేసిక్ గా మనకు చూసినప్పుడు ప్రజెంట్ ఈ ఏపీఎస్సి నుంచి కావచ్చు లేదా మనకు డిఫరెంట్ ఏపీ యూనివర్సిటీస్ తగినట్టు డిఫరెంట్ మనకు నోటిఫికేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. సో దీంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఏపీ స్టేట్ యూనివర్సిటీస్ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కమ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి, సో ప్రజెంట్ దీని మీద అసలు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు ఏంటి, అట్ ద సేమ్ టైం ఈ నోటిఫికేషన్ హౌ లాంగ్ దిస్ ఇస్ గోయింగ్ టు ఎక్స్టెండ్, అంటే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడు. సో ఇలాంటి పాయింట్స్ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో బేసిక్ గా మనకి సిచ్యువేషన్ చూసినప్పుడు ప్రీవియస్ గా మనకు ఈ 18th డిసెంబర్ నుంచి 23rd డిసెంబర్ వరకు ఎగ్జామ్ డేట్స్, అలాగే ఈవెన్ జనవరిలో కూడా 5th జనవరి కొన్ని ఎగ్జామ్ డేట్స్ పర్టికులర్ సబ్జెక్ట్ కి చెప్పడం జరిగింది త్రూ ఏపీఎస్సి నుంచి. బట్ ఇవన్నీ ఏంటంటే మనకు కోర్ట్ డైరెక్షన్స్ రాకముందు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఎస్సికి వెళ్ళినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో తర్వాత కోర్ట్ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ప్రజెంట్ అది హోల్డ్ లో ఉంది. సో ఇది మనకు కోర్టు నుంచి సో ప్రజెంట్ ఏంటంటే హీరింగ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతుండడము, ఈవెన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మనకు కౌంటర్ ఫైల్స్, సో ఎవరైతే మనకు ఈ కోర్టుకి వెళ్ళి అప్రోచ్ అయ్యారో వీళ్ళు ఇచ్చినటువంటి థింగ్స్ ని లైక్ రోస్టర్ సిస్టమ్ కావచ్చు, లేదంటే ఈవెన్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ కావచ్చు, లేదా రేషనలైజేషన్ లో కావచ్చు, ఇలా డిఫరెంట్ క్వైరీస్ ఉండడంతో వీటన్నిటిని కూడా ప్రజెంట్ ఈ కోర్టు, మీ అందరికి తెలిసిందే కోర్ట్ అనేది, సో వీటిని అంటిల్ ఫైనల్ హియరింగ్స్ అంటే మనకు హియరింగ్ వచ్చేంత వరకు అయితే ప్రజెంట్ హోల్డ్ లో పెట్టండి అప్లికేషన్ ప్రాసెస్ అనేసి కూడా చెప్పడం జరిగింది. సో అంటే అప్లికేషన్స్ ని అప్పటివరకు తీసుకోవాలి అన్నట్టు మనకు చెప్పడం జరిగింది. బట్ ఎనీవే అది టైం అయితే అయిపోయింది కదా ప్రజెంట్ సిచ్యువేషన్. మరి 18th నుంచి 23rd వరకు ఎగ్జామ్స్ అనేవి లేవు, సో జరగలేదు. అట్ ద సేమ్ టైం జనవరి 5th ఉన్నటువంటి ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అనేది మనకు ఏపీఎస్సి నుంచి వచ్చినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. బేసిక్ గా ఇది కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రీవియస్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ నాకున్నటువంటి షెడ్యూల్ టైమ్ ఆఫ్ వర్క్ వల్ల నేను అప్డేట్ చేయలేదు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తర్వాత మళ్ళీ మనకు ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉండొచ్చు అనే దాని గురించి మనం ఆలోచిస్తే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేవి మరి అంత పాజిటివ్ గా అయితే లేవు. ఎస్పెషల్లీ మనకు ఈ ఏపీ స్టేట్ యూనివర్సిటీస్ నుంచి చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ నుంచి ఇంకా స్క్రూటినీ అనేది స్టార్ట్ కాలేదు. సో ఈ స్క్రూటినీ అనేది స్టార్ట్ కాలేదంటే అది త్రూ కోర్ట్ డైరెక్షన్స్ ద్వారానే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఏంటంటే గవర్నమెంట్ అనేది కౌంటర్ ఫైల్ సపరేట్ చేసి తర్వాత ఏంటంటే హియరింగ్ అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది యాజ్ పర్ ప్రొసీజర్ అయితే జరగాలి. సో బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకు ఇవన్నీ కూడా మనకు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కూడా కొన్ని డిలేస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకు రెస్పెక్టివ్ ఈ కోర్టులో మనకు ఉన్నటువంటి లైక్ జడ్జెస్ నుంచి వాళ్ళు కొద్దిగా అవైలబిలిటీస్ అనేవి అంటే హియరింగ్ రావడానికి కొద్దిగా డిలే అవ్వడము, ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే థింగ్స్ అనేవి గెటింగ్ అండ్ డిలేయింగ్. సో అయితే వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్ ఏంటంటే ఈ టైంలో మనకు మరి ఈ ఏపీఎస్సి నుంచి డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చాయి. అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా రావడం జరిగింది. నేను ప్రీవియస్ గా కూడా వీడియోస్ అయితే చెప్పాను. సో డోంట్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, నేను క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. సో ఓన్లీ ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గురించి మాత్రమే అయితే ఫోకస్ చెయ్యొద్దండి. ఎందుకంటే మనకు సో అట్ ఎనీ టైం మనకు లైక్ డిఫరెంట్ థింగ్స్ అనే ఉన్నాయి. సో పర్టికులర్ యూనివర్సిటీ వైజ్ మనకు చూసినప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 1:4 మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ఏపీఐ స్కోర్. సో అలాంటప్పుడు ఏంటంటే ఏపీఐ స్కోర్ అనేది హైగా ఉన్న వాళ్ళకు, అక్కడ పిహెచ్డీస్ ఉన్న వాళ్ళకు వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏమైనా ఎగ్జామ్ క్వాలిఫై అయినా కానీ కొంతవరకు ఈ పిహెచ్డీస్ లేకపోతే ఇంటర్వ్యూకి అయితే అపీర్ అవ్వచ్చు, కానీ ఫైనల్ సెలక్షన్స్ అనేవి కొంతమందికి బెనిఫిట్ ఉంటుంది, కొంతమందికి అట్ ది ఎండ్ యూజీసీ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అయ్యి అక్కడ మార్క్స్ అనేవి వేరియేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అక్కడ మనకు 1:4 కి వెళ్లేదానికి అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. బట్ నేనేం చెప్పానంటే మీరు డోంట్ ఫోకస్ ఆన్ ఏపీ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంటే కాదు, రిమైనింగ్ ఉన్నటువంటి ఏపీఎస్సి కావచ్చు, బయట ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి అయితే నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఈ జనవరి కూడా వచ్చేస్తుంది. సో జనవరిలో కూడా మనకు సంక్రాంతి వెకేషన్ తో మనకు కోర్టు సంబంధించి కొన్ని హాలిడేస్ అనేవి ఉంటాయి. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మళ్ళీ మనకు ఫిబ్రవరికి వెళ్ళేసరికి ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి సో ఏదైనా కానీ మనకు జనవరిలో ఒక సంక్రాంతి లోపల మనకి ఏదైనా ఒక క్లారిటీ అనేది కోర్టు నుంచి రాగలిగితే మనకు ఎగ్జామ్స్ అనేవి సే అది ఫిబ్రవరి
ఈ టైంలో మనకు ఫస్ట్ వీక్ లో ఒకవేళ ఎగ్జామ్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బట్ ఇది కరెక్ట్ గా ఇదే టైంలో ఉంటుందని అయితే మనం చెప్పలేము. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు సిచ్యువేషన్ చూసినప్పుడు మరి ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి, వెదర్ వాట్ షుడ్ ఐ డూ, వెదర్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఏపీపీఎస్సీ ఉన్నటువంటి ఏపీ యూనివర్సిటీస్ ప్రిపేర్ అవ్వాలా, లేదంటే నేను డిఫరెంట్ ఏపీపీఎస్సీ కావచ్చు, లేదంటే డిఫరెంట్ జాబ్స్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవ్వాలంటే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ, మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, ఇది రెండు జాగ్రత్తగా చూసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2లో ఈ ప్రిలిమ్స్ అనేటటువంటి ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి ఆల్రెడీ డేట్స్ అనేవి ఇచ్చేశారు కాబట్టి అది ఖచ్చితంగా ఆ డేట్స్ లో జరిగే అవకాశాలు మోర్ దాన్ 99% అయితే ఉంటుందన్నమాట. సో ఇన్ దాట్ కేస్ మై సిన్సియర్ సజెషన్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఏపీపీఎస్సీ లో ఉన్నటువంటి ఈ గ్రూప్స్ కి గ్రూప్ 1 గ్రూప్ 2 కు అట్ ద సేమ్ టైం మీరు ఏపీ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ లేదా లెక్చర్ నోటిఫికేషన్ అనుకున్నప్పుడు యూ కెన్ మీకు రెండు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం యూ షుడ్ హ్యావ్ ఎ ప్యారలీ యూ నీడ్ టు డూ ఇట్ ఇన్ ప్రాపర్ వే దట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మీరు సైన్స్ కాకుండా ఇంజనీరింగ్ కాకుండా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ హిస్టరీనో లేదా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 రాసుకోవడానికి అవకాశం అనేది చాలా బెస్ట్ గా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే అదే సబ్జెక్టు మీకు అక్కడ ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇన్ దాట్ వే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా క్లియర్ చేయొచ్చు ఎగ్జామినేషన్స్. మీన్ వైల్ ఏంటంటే ఫిబ్రవరిలో ఒకవేళ మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ సబ్మిట్ ఎగ్జామ్ డేట్స్ పెట్టినా అందులో కూడా మీరు అపీర్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఫిబ్రవరికి వచ్చేసరికి చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది, ఎలక్షన్ కోడ్ ఉంటుంది, అలాగే ఏపీపీఎస్ నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, మళ్ళీ మార్చిలో గ్రూప్ 1 ప్రిలిమినరీస్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలనేది ఆల్రెడీ క్లియర్ గా అయితే వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. సో ఈ కేసులో ఏంటంటే మన సిచ్యువేషన్ చూసినప్పుడు ఎగ్జామ్స్ అనేవి మనకు సంక్రాంతి వెకేషన్ కి కోర్టు నుంచి ఏదైనా మనకు డైరెక్షన్స్ అనేవి ఇవ్వగలిగితే అప్పుడు మనకు ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు ఫిబ్రవరిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఎలక్షన్స్ తర్వాతకే వెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి టైమింగ్ లో సార్ నేను యాక్చువల్లీ ఏపీపీఎస్సీ లో ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 కి నాకు మీద ఇంట్రెస్ట్ లేదు, అట్ ద సేమ్ టైం నాది సైన్స్ సబ్జెక్టు లేదా ఇంజనీరింగ్ క్యాండిడేట్ నేను, ఇలాంటప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది మీరు అడగచ్చు, రైట్? సో ఇన్ దాట్ కేస్ ఐ విల్ గివ్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీకు కూడా ఏంటంటే చాలా వరకు మనకు డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ వస్తుందని నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ లో ప్రెసెంట్ ఆల్రెడీ ఏపీపీఎస్ నుంచి కూడా మనకు ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ పిఎల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇది సుమారు మనకు 99 పొజిషన్స్, అంటే మనకు 100 పొజిషన్స్ అనేవి ఇచ్చారు. సో ఈ 100 అనేది మనకు క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ అయినా మనకు కొంత పర్వాలేదు, మంచి నెంబరే ఉందని చెప్పాలి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కి ఎప్పుడు ఉంటుంది అనుకుంటే మన సిచ్యువేషన్ చూసినప్పుడు ఇది ఏప్రిల్ గానీ లేదా మేలో గానీ ఉండే అవకాశం ఉంది అనేది టెంటేటివ్ గా మనకు చెప్పారనమాట. సో ఏప్రిల్ లేదా మే అంటే మనకు గ్రూప్ 2 అనేది ఫిబ్రవరిలో ఉంటే, గ్రూప్ 1 వచ్చి మార్చిలో ఉంటే, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అనేది లేదా ఏప్రిల్ లేదా మేలో ఉంది అనేది క్లియర్ గా చెప్పారు. సో ఇన్ దాట్ కేస్ ఇక్కడ సిచ్యువేషన్ లో మనం చూసినప్పుడు పాలిటెక్నిక్ లెక్చరర్స్ లో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో అఫ్ కోర్స్ ఇక్కడ మనకు రోస్టర్ సిస్టమ్ లో, జోనల్ సిస్టమ్ లో మనకు పొజిషన్స్ అనేవి ఉంటాయి పాలిటెక్నిక్ లెక్చరర్స్. ఇంకా డిఎల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో డిఎల్ నోటిఫికేషన్ వస్తే ఇంకొంత మనకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ లో ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కి ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. బట్ సైన్సెస్ కి కొన్ని లిమిటెడ్, లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటికి ఏంటంటే వీటికి తగినట్టు ఏంటంటే మన దగ్గర టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం అప్డేట్ అయితే ఇస్తున్నాం. సో ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా మీకు ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వస్తుంది. మీరు దాని గురించి కూడా మనం ఆలోచించి మీరు ఆన్లైన్ క్లాస్ అనేది ఇమీడియట్ గా మీకు తీసుకోండి. అట్ ద సేమ్ టైం 3 months అనేది మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వడం వల్ల మీకు ఖచ్చితంగా అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది, రైట్?